హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. టుడే మన టీం ఓలా ఎలక్ట్రికల్ గురించి రీసెర్చ్ రిపోర్ట్ ఇచ్చారండి. ఆ విషయాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ప్రస్తుతం ఉన్న 800 స్టోర్స్ నెంబర్స్ ని 4000 కి పెంచనున్నట్టు ఓలా ఎలక్ట్రికల్ CEO భవేష్ అగర్వాల్ గారు ఎక్స్ వేదికగా ఈ రోజు తెలిపారండి. వినియోగదారులకు మరింత దగ్గరగా చేరుకోవడానికి డిసెంబర్ 20న దేశవ్యాప్తంగా అన్ని స్టోర్స్ లో ఎట్ ఏ టైం ప్రారంభించబోతున్నారు. మీకు తెలుసు, ఎలక్ట్రిక్ వెహికల్ లో ఓలా లీడర్ గా ఉంది. కానీ వీటి మీద కంప్లైంట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. మన వ్యూవర్స్ లో ఎవరైనా ఓలా వాడుతుంటే మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మన వ్యూవర్స్ కి యూజ్ అవుతుంది. నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ కి దాదాపు 10,000కు పైగా కంప్లైంట్ వచ్చినాయి. దీనిపై CCPA సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వాళ్ళు విచారణకి ఆదేశించారు. ఇలాంటి టైంలో ఓలా నుండి ఈ స్టేట్మెంట్ వచ్చింది. ఈ రోజు కరెంట్ మార్కెట్ లో 93 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఈ రోజు అయితే ఏకంగా 6% పెరిగిందని చెప్పుకున్నాం కదా. దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 41,144 crores అండి. ఫేస్ వాల్యూ 10 రూపీస్, బుక్ వాల్యూ 14 రూపీస్ 90 పైసా, EPS -8 రూపీస్ 10 పైసా అండి. అఫ్ కోర్స్ డివిడెండ్ 0, స్టాక్ PE NA, ఇండస్ట్రీ PE 46.8, రిటర్న్ ఆన్ ఈక్విటీ 0, ROCE -32.1%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ -25.3%, డెట్ 3,355 crore, కంటింజెన్సీ లయబిలిటీస్ 2,008 crore, ఇంట్రిన్సిక్ వాల్యూ 0, ఎంటర్ప్రైజెస్ వాల్యూ 38,581 crore. 52 వీక్స్ అయిన నుండి స్టాక్ 40.8% డౌన్ అయిందండి. ప్రమోటర్ దగ్గర 36.78% ఉంది. FIS దగ్గర 4.18%, DIS దగ్గర 5.16%, పబ్లిక్ దగ్గర 48.41%, అదర్స్ దగ్గర 5.48% ఉందండి. ఈ అదర్స్ ఎవరని చూస్తే OEM అంటే ఓలా ఎలక్ట్రిక్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ ట్రస్ట్ అని పెట్టేసి 5.4% వాళ్ళ దగ్గర ఉందండి. ప్రమోటర్ ప్లెడ్జ్ అయితే 0% ఉందండి. దీని యొక్క ఇయర్ హై 158 రూపీస్ అండి. ఇయర్ లో 66 రూపీస్ 60 పైసా. 5 డేస్ లో ఈ స్టాక్ 30% పెరిగింది. 1 మంత్ లో 15% పెరిగింది, 6 మంత్స్ లో 2% పెరిగింది, అండ్ 1 ఇయర్ లో 2% పెరిగింది. దీని యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ రిపోర్ట్ కూడా చెక్ చేద్దాం. సేల్స్ సెప్టెంబర్ 2023లో 873 crores ఉంటే సెప్టెంబర్ 2024 కి 1,214 crores ఉంది. జూన్ 24 లో 1,644 crores ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ సెప్టెంబర్ 2023లో -50%, జూన్ 2024 లో -12%, సెప్టెంబర్ 2024 కి వచ్చేసరికి -31% రికార్డ్ చేసింది. నెట్ ప్రాఫిట్ విషయంలో సెప్టెంబర్ 2023 కి -524 crore, జూన్ లో -347 crore, అండ్ సెప్టెంబర్ 2024 కి -495 crores ఉందండి. EPS విషయంలో సెప్టెంబర్ 2023 కి -2 రూపీస్ 68 పైసా, జూన్ కి -1 రూపీ 45 పైసా, అండ్ సెప్టెంబర్ 2024 కి -1 రూపీ 12 పైసా ఉందండి. బ్యాలెన్స్ షీట్ విషయానికి వచ్చేస్తే ఈక్విటీ క్యాపిటల్ సెప్టెంబర్ 2024 కి 4,411 crore ఉందండి. రిజర్వ్ అయితే 2,162 crore ఉంది, అండ్ ఫిక్స్డ్ అసెట్స్ అయితే 3,287 crore ఉంది. అదర్ అసెట్స్ లో 9,145 ఉంటే క్యాష్ అండ్ ఈక్వలెంట్స్ లో 5,918 crore ఉందండి. ఓలా ఎలక్ట్రికల్ 50 డేస్ మూవింగ్ యావరేజ్ చూస్తే 85 రూపీస్ ఉంది, అండ్ 200 డేస్ DMA చూస్తే 92 రూపీస్ 60 పైసా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు తెలుసు, ఫుడ్ సెక్టార్ సంబంధించిన జొమాటో కూడా మార్కెట్ లోకి వచ్చినప్పుడు దాదాపు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయండి. ఇప్పుడైతే ఇన్వెస్టర్స్ కి మంచి వెల్త్ క్రియేట్ చేసని చెప్పొచ్చు. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ లో ఈ స్టాక్ లో రిస్క్ చేయవచ్చా అంటే, మనం లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోలో 20 స్టాక్స్ లో ఒక స్టాక్ గా దీన్ని యాడ్ చేసుకోవచ్చు, 5% ఎలకేషన్ మించకుండా అని మన టీం అనుకుంటున్నారు. ఇది ఓలా ఎలక్ట్రిక్ మీద మన టీం యొక్క రిపోర్ట్ అండి. ఫ్రెండ్స్, ఇది ఎడ్యుకేషన్ పర్పస్ తో చేసింది, ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు. ఈ స్టాక్ గురించి ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే మన కామెంట్ లో పెట్టండి. మన టీం మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.